ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట ఇర్మియా 4:4. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత కూడా చాలా మంది విశ్వాసులు పాపము చేతిలో నలిగిపోతూ, కావాలనే పడిపోతూ, ఇంకా లోకంతో స్నేహం చేస్తుంటారు. శరీర క్రియలను జయించకుండా ఆ పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోతారు. అటువంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తొందరగా పాపము నుండి బయటకు రావాలి. అలాగే ఆ పాత అలవాట్లకు స్వస్తి పలకాలి. లేదంటే దేవుడు తన ఉగ్రతను చూపే రోజు వస్తుంది. అప్పుడు మనము ఆయన శిక్షకు పాత్రులం అవుతాము. ఆయన కృప ద్వారా మనలను రక్షించాడు. తన ప్రేమ ద్వారా మనలను క్షమిస్తున్నాడు. కానీ తన శిక్ష ద్వారా కూడా మనం మారేలాగా ఆయన చేయగలడు. కనుక ఆయన దండం మన మీదకి రాకముందే మారిపోదాము. క్రీస్తును సంపూర్ణంగా అనుసరిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.